అంటే నేను సంతోషం అయినా అంటే నువ్వు సంతోషం అంటాను అంతే చెప్పాలని ఆనందంగా ఉంటారు వాళ్ళు మరి ఇప్పటికీ ఇంట్లో మరి దేవుడు వచ్చింది మరి ఇయ్యాలకు మొత్తం ఇప్పటికి గట్టిగా ఉంటుంది మరి ఇల్లు పెరుగుతుంది కదా పండుగలు చేయకపోతే పండుగలు అబద్ధాలు ఆడుకుంటా నేను మాట ఇచ్చి నేను నిలబెట్టుకున్నా ఈ గంజలు ఆనందంగా ఉంచుతావా ఆనందంగా ఉంచుతా ఇంకా ఒక్క కాసు పెడితే 2 కాసులు ఇస్తా నేను కాసులు కాదు ఈ కంచెలు అనుకున్నట్టు ఉంటేనే ఎదురుపట్నం ఇస్తారు లేకపోతే ఎదురుపట్నం నేను ఆ మాట ఇస్తేనే నాకు ఈ పండుగలు వేసింది కదా మరి వాళ్ళు ముగ్గురు 3 అంగళ్ళు అవుతారు మరి నేనైతే ఒక్కళ్ళన్నా నా మాట ఇంటలేరు నేను చెప్పినా ఒకటే నా గుర్రం చెప్పినా ఒక్కటే నా మాట అయినాక ఎన్నో ఒక్కళ్ళ తిరిగి వచ్చింది ఎన్నో రాజాలు తిరిగి వచ్చింది ఎన్నో దేశాలు తిరిగి వచ్చింది ఎక్కడికి పోయినా కానీ నా జవాబులే వచ్చినాయి కానీ వేరే జవాబులు వచ్చినాయి మరి తల్లి అలా బిడ్డకు మరి ఇప్పుడు పొలం ఇస్తారా ఇస్తానా అని చెప్పిన నేను ఎక్కడ తిరగద్దని చెప్పిన నేను నా 5 ముగ్గులు దక్కినాక నేను పొలం ఇస్తానని చెప్పిన పక్కన అంతా ఆనందంగా తల్లి చెప్పాలి ఇంకొకరు చెప్పాలి ఈ దేవుని అడిగారు మీరు మంచిగా అడుగుతారు నాకు
చూని బిడ్డనైనా నాకు సిరిగత తప్పలేదు కారాడు వినలాది కాకితో కంబు నెడిక పాది విలో మా బొబ్బ తమ్మి ఆనందం మాకు సంతోషం మాకు ఏ ఉత్సవం కట్టింది నేను కలియాప శ్రీరామ్ తొడిగింది నేను ఎడముల్ల రంట మెట మెరుపునది మెట కళ్ళు నాయి అది మెరుపుల సీరే నది వద్దాల రైకే నెల మేక పిల్ల మెలపూల దండ పాది వేలు ఎత్తైన నాకు నిలవంచ ఎదుము గజాలు నెయ్యను దర్శనాలు పందుము గజాలు దర్శనాలు గవ్వల నేను గౌలాడి ఎల్లోను మదుగులాడి పెట్టాను మెవరాల ఎల్లోను నిడక పాది వేలు వదిన మాతమ్మ నీకు ఏకసరనాంటి